వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. వినియోగదారులు ఎగబడడం వల్లే సమస్య ఏర్పడిందని జిల్లా సివిల్ సప్లై అధికారిని సరోజ తెలిపారు. వ్యవసాయ కోతలతో పాటు ఆక్వా వల్ల డీజిల్ వినియోగం పెరిగిందని వెల్లడించారు. స్టాక్ అయిపోయిన బంకులకు డీజిల్ రావడానికి సమయం పడడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. ఆయిల్ కంపెనీలతో మాట్లాడి 10% అదనంగా డీజిల్ పంపేలా ఒప్పించామన్నారు. రైతులకు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా కూపన్లు ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరికి డీజిల్ అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆయిల్ కంపెనీల వద్ద డీజిల్ కొరత లేదన్నారు. వచ్చాము 4 నుంచి క్యూ ఉంది ప్రతి ఒక్కరు టిన్నులు తీసుకుని 15 టిన్నులు 20 టిన్నులు తీసుకుని వెళ్ళారు. కొట్టించుకొని వ్యాన్లు కూడా కొట్టారు, బస్సులు కూడా కొట్టారు, అన్నిట్లు కొట్టారు. మేము లైన్ లో నుంచి పొద్దు నుంచి ఇప్పుడు దాకా లైన్ లో నుంచి మా దగ్గరికి వచ్చేప్పుడు లిమిట్ అయిపోయింది అంటున్నారు. ఏం చేయమంటారు ఇప్పుడు? మా పొద్దు నుంచి పనులు మానుకొని వచ్చింది దేనికి? రైతు ఏమో అక్కడేమో వ్యవసాయం ఏమో అంతా పంట పండాక బళ్ళు టాటర్లు ఎక్కించాము. టాటర్లు అక్కడ ఆగిపోయి డీజిల్ లేక అవి మాకు మార్కెట్కి వెళ్ళాలి. మాకు అదే ఆధారం. అవి వెళ్తే కానీ మాకు డబ్బులు రావు. రైతు భరోసా లిమిట్ లేదు. రేపు పొద్దున్న వెళ్ళి కమిషనర్ దగ్గరికి వెళ్ళి టోకెన్ తెచ్చుకుంటా అంటున్నారు. ఇప్పుడు టోకెన్లు ఎక్కడ దొరుకుతాయి? రేపు ఆదివారం సెలవు. లిమిట్ లేదని అయిపోయింది అంటున్నారండి. 5,000 లిమిట్ అంటే వీళ్ళకి 5,000 లిమిట్ మా దగ్గర లేదు. ఇప్పుడు డీజిల్ అని చెప్పి అంటున్నారు. పొద్దున 4 నుంచి వచ్చి కూర్చున్నాం. ఏం చేయాలి? పశ్చిమ గోదావరి జిల్లాలో 165 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటికి సంబంధించి లాస్ట్ ఆయిల్ కంపెనీ వాళ్ళు లాస్ట్ ఇయర్లో ఎట్లా సప్లై చేశారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సప్లై చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనకి కొంచెం ఈ యుద్ధ వాతావరణం సందర్భంలో పబ్లిక్ ప్యానిక్ అయ్యి మన ఉన్న బంకుల దగ్గర డీజిల్ కోసంగా వాళ్ళకి కావాల్సిన వెహికల్స్లో కానీ అలా కాకుండా కొంచెం బ్యారెల్స్, తర్వాత టిన్స్, బాటిల్స్లో అట్లా వాళ్ళు కలెక్ట్ చేసుకోవటం వల్ల కొంచెము కొరత అనేది కృత్రిమంగా ఏర్పడుతుంది. అంతేగాని సప్లైస్లో ఆయిల్ కంపెనీ వాళ్ళు ఏమి సరఫరా చేసే దాంట్లో తేడా లేదు. మనం విజువల్స్ లో కూడా ఇప్పటి వరకు చూసాం ఏదైతే పెట్రోల్ బంకుల దగ్గర ఏ స్థాయిలో వెహికల్స్ అనేవి క్యూ లైన్ లో ఉన్నాయనేది. దానికి గల కారణం నో స్టాక్ బోర్డ్స్, పెట్రోల్ డీజిల్ కొరత అనేది మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది పశ్చిమ గోదావరి జిల్లాలో. పూర్తి అప్డేట్స్ చేసుకుందాం మా ప్రతినిధి భార్గవ్ ద్వారా. గుడ్ మార్నింగ్ భార్గవ్. మనం పెట్రోల్ బంకుల దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం, ఏదైతే అక్కడ వినియోగదారుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ కూడా చూస్తున్నాం. కాకపోతే అదంతా లేదు, కేవలం పానిక్ వరకే జరిగింది. మనకి సాధారణంగా వచ్చే రవాణా ఏదైతే ఉంటుందో ఆ విధంగా సప్లై జరిగిందని చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటి? మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం బంకుల దగ్గర సిచ్యువేషన్ ఏంటనేది. పోలీసులు కూడా అక్కడ నుంచి వెహికల్స్ క్యూ లైన్ ఉన్న వాటిని అక్కడ స్టాక్ అయిపోయింది వెళ్ళిపోండి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. అటుపక్క వినియోగదారుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి? ఇప్పటి వరకు మేము ఉదయం నుంచి కూడా డీజిల్ గురించి వెయిట్ చేస్తున్నాం. అటుపక్క కోత టైం కాబట్టి మాకు యంత్రాల్లోకి డీజిల్ కావాల్సి ఉంటుంది, కానీ ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నా అందరికీ డీజిల్ సప్లై చేస్తారు. కానీ మా దగ్గరకు వచ్చేటికి నో స్టాక్ బోర్డు అంటున్నారు, లిమిట్ అయిపోయింది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మాకు ఇదే జీవనాధారం, ఇది లేకపోతే మాకు రోజు గడవదు కాబట్టి ఈ విధంగా ఉండకూడదు అనేది వారు చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ మనకి పెట్రోల్ డీజిల్ లేక కాస్త పానిక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాకపోతే అధికారులు చెప్తున్నది ఏంటంటే ఏదైతే యుద్ధ నేపథ్యంలో దొరకదు అని చెప్పి ఏదైతే పానిక్ వల్ల ఇదంతా జరుగుతుంది. ఫస్ట్ నుంచి పెట్రోలియం శాఖ ఏదైతే చెప్తుందో, కేంద్ర పెట్రోలియం శాఖ, పెట్రోల్ డీజిల్ కొరత అనేది కేవలం పానిక్ వల్లే, ఎక్కువగా అవసరానికి మించి ఎక్కువగా
స్టోర్ చేసుకోవాలి అని చెప్పి ఒక ఆశతో ఏదైతే వినియోగదారులు చూస్తున్నారో దానివల్లే ఈ యొక్క కొరత ఏర్పడుతుంది తప్ప ఎప్పుడూ ఉండే విధంగానే సప్లై అనేది జరుగుతుందని చెప్పి మొదటి నుంచి పెట్రోలియం శాఖ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో అదే కనిపిస్తోంది. ఆ పానిక్ సిచ్యువేషన్ లేదంటే కానీ నిజంగానే కొరత ఉందా అనే విషయము బడి రావాల్సింది. కాకపోతే పెట్రోల్ డీజిల్ లేక వాహనదారులు కావచ్చు, వినియోగదారులు కావచ్చు, రైతులు కావచ్చు అవస్థలు పడుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్.